ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ గద్వాల్. గద్వాల్కి నేను 9-10 జనవరి నెలలో మీ మధ్యలో ఉండబోతున్నాను. ఎంబి ఒలివ చర్చ్ బిజ్వరం వారు నిర్వహించు నూతన ఆలయ ప్రతిష్ఠ పండుగలు జనవరి 9, 10, 11 తారీఖుల్లో ప్రేమతో ఆహ్వానించువారు ఎంబిఐ ఒలివ చర్చ్ సంఘం, సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘ యవనస్తులు, స్త్రీలు. కన్వీనర్ రెవరెండ్ హెడ్ శాంతిరాజు చార్లెస్ గారు. స్థలం ఎంబి ఒలివ సంఘం ఆవరణంలో, బిజ్వరం గ్రామం, గద్వాల్. శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు ఈ సభలు నిర్వహించడం జరిగింది. నేను మీ మధ్యలో ముఖ్యంగా 9, 10 తారీఖుల్లో మీ మధ్యలో ఉండబోతున్నాను. ఈ చివరి రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సత్యం నుండి సర్వసత్యంలోనికి తీసుకొని వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాడు. దానికి తోడు మన స్వభావం, మన ఆలోచన విధానం, చుట్టూన్న వ్యవస్థ మనకి అడ్డంగా ఉంది. అలాగే అనేక విషయాలు గుర్తించడానికి అవకాశం లేకుండా మన హృదయం అనేక సందర్భాల్లో సాతాను చేత గాయపరచబడుతూ ఉంది. మనం అనేక విషయాలలో ఎక్కువగా బలహీనమైపోతూ ఉన్నాం. వీటన్నిటిని సరి చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని హస్తం, పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన విధానం, పరిశుద్ధాత్మ దేవుని కృపా కనికరం మనకు అవసరం. సమయోచితమైన దేవుని సహాయం మనకు కావాలి. అందుకు లేఖనాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మీకు తెలుసా, లేఖనాలను మనం ఎంత నమ్ముతామో, లేఖనాలను ఎలా నమ్ముతామో అలాగే లేఖనం మన జీవితంలో పనిచేస్తుంది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నది ఎంత నిజమో, నమ్ముతున్న లేఖనాలను, లేఖనముల యొక్క అసలు సారాన్ని నమ్మాలి. నా ఈ మాటల ప్రకారం చేయువాడు అని అన్నాడు. ఆయన మాటల ప్రకారం అంటే అక్షరాన్ని నెరవేర్చడం కాదు, ఉద్దేశాన్ని నెరవేర్చడం. అది ఎలా ఉంటుందో, దేవుని న్యాయం ఏమిటో, సూత్రములు ఏమిటో, దేవుని ఆజ్ఞ ఏమిటో, జ్ఞానం ఏమిటో ఈ 2 రోజులు అద్భుతంగా నేర్చుకుందాం రండి. దేవుడు మీ అందరికీ తోడేయుండును గాక. మే గాడ్ బ్లెస్ యు.